రేపే గురువారం వరాహ జయంతి. శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణార్థం ఎన్నో అవతారాలలో ప్రతి యుగంలోనూ అవతరించాడు. అలాంటి అవతారాల్లో ముఖ్యమైన 21 అవతారాలను ఏకవింశతి అవతారాలు అని పిలుస్తారు. వాటిలో అతి ముఖ్యమైనవి దశావతారాలు. ఆ దశావతారాలలో మూడవ అవతారమే వరాహ అవతారం. ఆది వరాహమూర్తి, యజ్ఞవరాహమూర్తి, మహాసూకరం, వరాహస్వామి వంటి పేర్లతో పిలువబడుతున్నాడు. వరాహం అంటే పంది. ఈ రూపంలో అవతారం దాల్చడానికి కారణం ఉంది. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు తన బలగర్వంతో భూమినంతటినీ చాపలా చుట్టి పాతాళ లోకంలో దాగున్నాడు. బ్రహ్మ సృష్టి అయిన ఈ విశ్వంలో 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు ఉన్నాయంటారు. అన్నింటిలోనూ అత్యంత ప్రాధాన్యం, ప్రభావం కలిగినది ఊర్ధ్వలోకాల్లో చేరి ఉన్న భూలోకం మాత్రమే. దాని మీదనే మానవాది సర్వ ప్రాణకోటి నివసించేది. మిగిలిన లోకాలన్నింటి ఉనికికి కేంద్రస్థానం లాంటిది భూమి. అలాంటి భూలోకం ఉనికికి ప్రమాదం ఏర్పడితే మిగిలిన లోకాల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. ఇదంతా విష్ణువుకు విన్నవించుకున్నారు దేవతలంతా. భూదేవి సైతం తన బాధలను సమగ్రంగా విష్ణువుకు మొరపెట్టుకుంది. తనను రక్షించమని వేడుకుంది. వారి ప్రార్థనలు మన్నించి శ్రీ మహావిష్ణువు తన భార్య అయిన భూదేవిని రక్షించడానికి వరాహ అవతారం ఎత్తాడు. పాతాళ లోకానికి చేరుకోవడానికి వరాహ అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు సముద్రంలోకి దిగి హిరణ్యాక్షుడిని సంహరించి చుట్టగా ఉన్న భూమిని తన కోరలతో పైకి ఎత్తి యథాస్థానంలో ప్రతిష్ఠించాడు. హిరణ్యాక్షుడిని సంహరించిన తర్వాత వరాహస్వామి భూమి మీద తిరిగిన ప్రదేశమే నేటి తిరుమల కొండ. తిరుమల కొండ మొదట వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. తిరుమల కొండపై ఉండటానికి కొంత స్థలం ప్రసాదించమని వెంకటేశ్వర స్వామి వరాహస్వామిని అడగగా అప్పుడు వరాహస్వామి తనకు మూల్యం చెల్లిస్తే తప్పకుండా స్థలం ఇస్తానని అన్నాడు. అప్పుడు శ్రీనివాసుడు, నా దగ్గర ధనం లేదు, అందుకు ప్రతిగా మీరు ఇచ్చే స్థలానికి నా దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా మీ దర్శనం చేసుకొని ప్రథమ నైవేద్యం మీకు చెందేట్లుగా చూస్తాను అని బదులిచ్చాడు. దానికి అంగీకరించిన వరాహస్వామి వెంకటేశ్వరుడికి 100 అడుగుల స్థలాన్ని ఇచ్చినట్లు పురాణాల్లో తెలుపబడింది. తిరుమల కొండపై వెంకటేశ్వరుడికి ఉండటానికి అనుమతి ఇచ్చిన వరాహస్వామిని 3 రూపాలలో కొలుస్తారు. ఆది వరాహస్వామి, ప్రళయ వరాహస్వామి, యజ్ఞ వరాహస్వామి. తిరుమలలో ఆది వరాహస్వామిగా భక్తులకు దర్శనం ఇస్తున్నాడు శ్రీ మహావిష్ణువు. అందుకే తిరుమల క్షేత్రంలో 2 అవతారాలతో 2 మూర్తులతో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. భక్తుల కోరికలు తీరుస్తున్నారు.